మంతుల ప్రార్థన దేవుడాలకించును మంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మోగు వేయుదురు వారు తమల వృక్షము వలె మోగు వేయుదురు మొరపెట్టు భయము కాని గొప్ప సంగతులు మొరపెట్టు భయము కాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుసు మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుసు నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మోగు వేయుదురు వారు తమల వృక్షము వలె మోగు వేయుదురు గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి సతతము ఆనందముంద అడుగుడి దొరుకు సతతము ఆనందముంద అడుగుడి దొరుకు
నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి మొదటే నిన్ను ఎరుగనైతిని మూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలుపుతున్నది దేవాని తలంపులు స్తుతులార్పింతు ప్రభునికు నేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతులార్పింతు ప్రభునికు నేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతించి వర్ణించి గణపరతు నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలుపుతున్నది దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి వెతుకలేదు ప్రభువా నేను వెదకితివి పాపిని దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలుపుతున్నవి దేవాని తలంపులు కరుణాలచే నన్ను రక్షింపా మరణమగువిలో నుంచిని కరుణా నిలచే నన్ను రక్షింపా మరణము నుండి రక్షింపను నా ప్రభు బలియాయను దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలుపుతున్నది దేవాని తలంపులు పాపలోకములో మునిగి ఉంది పాప శిక్షకు పాత్రుడను యేసు ప్రభు శిలువ సహించెను నాకు నూతన జీవమొసగా దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలుపుతున్నది తలంపులు అద్భుతమైనది విలువ దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి అద్భుతమైనది విలువ దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి ప్రభువును వర్ణింపన సఖ్యము ప్రభువే
ఎట్లు మౌనముగా నింద్రావు చెల్లింప స్తోత్ర గీతము ఎట్లు మౌనముగా నింద్రావు చెల్లింప స్తోత్ర గీతము కాలమంతా పడుతుండేదా నీ ప్రేమ అపారమైనది దేవాని తాళంపులో అమూల్యమైనవి నా ఎడలని కరుణ సర్వసాదా నిలుపుతున్నది దేవాని తాళంపులో మాత్రముకో పదియంతో యెహోవా మాత్రముకో పదియంతో రాయింపశక్యము కానిది రాయింపశక్యము కానిది పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరాక్రమ క్రియలు తెలిపేదము రండి పరాక్రమ క్రియలు తెలిపేదము రండి పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ కార్యము ప్రకటించము పరిశుద్ధ కార్యము ప్రకటించము యెహోవా మహాత్మ్యము గొప్పదియో యెహోవా మహాత్మ్యము గొప్పదియో రాయింపశక్యము కానిది రాయింపశక్యము కానిది ఇశ్రాయేలీయులెంతో క్షేమముగా ఉన్నారు ఇశ్రాయేలీయులెంతో క్షేమముగా ఉన్నారు వారందరూ ఎంతో సొగసుగా ఉన్నారు వారందరూ ఎంతో సొగసుగా ఉన్నారు ప్రార్థిస్తున్నాడు క్రీస్తు పరమునందు ప్రార్థిస్తున్నాడు క్రీస్తు పరమునందు మీరు క్రీస్తులో సంపూర్ణులై ఉన్నారు మీరు క్రీస్తులో సంపూర్ణులై ఉన్నారు యెహోవా మాత్యము గొప్పదియో యెహోవా మాత్యము గొప్పదియో రాయింపశక్యము కానిది రాయింపశక్యము కానిది మహాత్మ్యము కలిగిన దేవుడరు నిన్ను మహాత్మ్యము కలిగిన దేవుడరు నిన్ను మహిమను విడచి నరుడుగా జన్మించే మహిమను విడచి నరుడుగా జన్మించే సిలువలో సాతానును జయించే సిలువలో సాతానును జయించే పాఠముగా రక్షణను సగే మనకు పాఠముగా రక్షణను సగే మనకు యెహోవా మాత్మ్యము గొప్పదియో యెహోవా మాత్మ్యము గొప్పదియో గ్రాయింపశక్యము కానిది గ్రాయింపశక్యము
అర్పించెను ప్రాణము మంచి కాపరియే అర్పించెను ప్రాణము మంచి కాపరియే గోప రక్షణనిచి ఉద్ధరించెను గోప రక్షణనిచి ఉద్ధరించెను యెహోవా మార్గము గోపరియము ఓ యెహోవా మార్గము గోపరియము ఓ గ్రాయింపజాయము కానిది గ్రాయింపజాయము కానిది ఆదామునందు పోయే దేవుని మార్గము ఆదామునందు పోయే దేవుని అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి నాదుడెంతో నందు పొంది నాదుడెంతో నందు పొంది వెలుగో అధికమైన జ్ఞానమహిమలో సగే అధికమైన జ్ఞానమహిమలో సగే యెహోవా మార్గము గోపనీయంతో యెహోవా మార్గము గోపనీయంతో గ్రాయింపజాయము కానిది గ్రాయింపజాయము కానిది పాపముతో నిండిన పాపినేరారము పాపముతో నిండిన పాపినేరారము పాప ఫలితము మరణము సాయింపువా మరణము సాయింపువా పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే తప్పులో పూగోను నిన్ను రక్షించును తప్పులో పూగోను నిన్ను రక్షించును యెహోవా మార్గము గోపనీయంతో యెహోవా మార్గము గోపనీయంతో గ్రాయింపజాయము కానిది గ్రాయింపజాయము కానిది ప్రధానుల కంటేను అధికారుల కన్నా ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభు వచ్చెను అధికుడు ప్రభు రాజ్యమేళ వచ్చును ప్రభు తీరసై ఉన్నాడు అందరికి ప్రభు తీరసై ఉన్నాడు పాడేదము హల్లెలూయా పాట యెహోవా మార్గము గోపనీయంతో యెహోవా మార్గము గోపనీయంతో గ్రాయింపజాయము కానిది గ్రాయింపజాయము కానిది chapter 1 మొదటి కొరింథీయులకు మొదటి అధ్యాయం and verse 27. 27వ వచనం. God has chosen the foolish things of the world to confound the wise, and God has chosen the weak things of the world to confound things which are mighty, and the base things of the world, things which are despised,
have God chosen, yea, things which are not, bring not things that are. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో దేవుడు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. Our main burden these days is that those who are hearing the call of God for His service may not resist the call, but obey Him. ఈ దినముల యందు మా యొక్క ముఖ్యమైనటువంటి భారం ఏమనగా, దేవుడు తన సేవకులకై పిలుస్తున్నటువంటి వారు అటు పిలుపునకు ఎదురాడక ఆయన పిలుపునకు లోబడేవారు కావాలని కోరుతున్నాం. As we have mentioned again and again, we see the ripened harvest in many parts of the country, other parts of these days. తిరిగి తెలియపరుస్తున్నటువంటి విధముగా మరి ఈ దినముల యందు స్థలముల యందును అనేక తదితర స్థలములలో సిద్ధముగా ఉన్నటువంటి కోత కొరగైన పంట ఎంతో ఉంది. And Lord wants us as co-workers to gather the harvest and at the same time feed the flock. ప్రభు దతపనివారముగా మనం ఉండి ఆ పంటను కూర్చుటకును మరి మంద మేపబడినట్లుగా ఉండవలెనని కోరుతున్నారు. That the honor conferred upon us. అతి ఘనత అది మనకి ఇవ్వబడి ఉన్నది. Lord Jesus was born, He used angels to announce His birth. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన సమయంలో దూతలు ఆయన యొక్క జన్మమును ప్రచురము At చేశారు. resurrection again, He sent angels to announce resurrection. పునరుత్థాన సమయమందు కూడా ఆయన పునరుత్థానమును ప్రచురము చేయుటకై దూతలను దేవుడు పంపించినాడు. But to preach the gospel and build the church, He wants us human beings. అయితే సువార్తను ప్రకటించుటకును ఆయన సంఘము కట్టబడుటకును మనుష్య మాత్రమైన మనలను ఆయన కోరుతున్నారు. It's a great mystery and at the same time great privilege. ఇది మా గొప్ప మర్మము, అదే సమయంలో ఇది ఇవ్వబడుతున్నటువంటి ఒక గొప్ప ఘనత. Again, greater mystery uses the foolish things, weak things, despised things to do great things. మరి యొక్క గొప్ప మర్మం ఏమనగా పనికి మాలినటువంటి నీచములైనటువంటి తృణీకములైనటువంటి వారిని ఉపయోగించుకొని గొప్ప కార్యములను చేయించున్నాడు. Now when you pray, as God is speaking to you, please obey Him and don't resist His call. దేవుడు మీతో మాట్లాడుచుండగా మీరు ఆయన యొక్క పిలుపును ఎదురాడక దయచేసి లోబడవలని ప్రతిమాలుతున్నాం. Even though nobody may encourage you at that time, but time will come, God Himself use many means to prepare us and train us. అటు సమయంలో ఎవరైనా ఒక మనుషులు మేము ధైర్యపరచకపోయినప్పటికీ దేవుడు తానే తన యొక్క స్వంత విధానములను ఉపయోగించి నేర్పించి సిద్ధపరచును. In that object, we are sharing with you some experiences He gave us in the past years. అట్టి గురిని కలిగి ఉండి గత సంవత్సరాల కొలది దేవుడు ఇచ్చినటువంటి కొన్ని అనుభవాలను మీతో చెప్పుకుంటున్నాం. Now it took me for more than 2 years to understand the privilege of yielding to His call. ఆయన పిలిచినప్పుడు ఆయనకు విధేయులై ఉండట యొక్క ఆధిక్యతను ఎరుగుటకు నాకు సంపూర్ణంగా 2 సంవత్సరాల కాలం పట్టింది. I had no doubt the desire to serve the Lord ప్రభు సేవ from my very conversion. నేను మార్చబడగానే రక్షించబడిన వెంటనే సేవ చేయాలనే ఆశ ఉన్నది, సందేహం లేదు. But couldn't understand how could a man with so many handicaps ever be a public speaker. అయితే ఒక మనుషుడు అనేక కొరతలు లోటు కలిగి ఉండి ఒక బహిరంగమైనటువంటి బోధకుడుగా సేవకుడుగా ఎట్లు కాగలడా అనే సందేహం ఉంది. I thought quite sincerely that God can use me much more effectively with my income rather than with my own ability. నేను తలంచినేమనగా నా సొంత శక్తులతో కాకుండా నాకు వచ్చినటువంటి రాబడి సంపాదనతో మరి ఎక్కువైన విధముగా నన్ను ఉపయోగించుకున్నానని తలంచిన. And I decided to give all the Lord my income, whatever He had. అప్పుడు నాకున్నదంతయు నా సంపాదన యావత్తు దేవునికి ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాను. I was saying again. మళ్ళీ అట్నే అనుకున్నాను. Lord, I give thee a promise, whatever money I earn is all for thee. ప్రభువా, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నాకున్న ద్రవ్యం ఏదైనా సరే అంతయు నేను నీ కొరకే అర్పించి But please never don't make me a preacher. అయితే దయచేసి నీవు నన్ను ఒక బోధకునిగా చేయవద్దు. I am not qualified to be a preacher. నేను ఒక బోధకునిగా ఉండటం కొరకైనటువంటి యోగ్యత నాలో లేదు. But Lord kept on saying, I don't want your money, I want you. అయితే ప్రభు చెబుతూ వచ్చినది ఏమనగా, నాకు నీ ద్రవ్యం అవసరం లేదు, నీవే కావాలి. Lord knows better than we do. మరి మనకు తెలిసిన దానికంటే ప్రభు ఇంకా చాలా బాగా ఎరిగి ఉన్నాడు. He knows how He can use even foolish vessels, weak vessels to accomplish full purpose. బుద్ధిహీనమైనటువంటి వారిని, మతిహీనమైనటువంటి ఒక పాత్రను ఏ విధముగా తాను ఉపయోగించి బలమైన కార్యం చేయను ఆయన ఎరుగును. We have to let Him take charge of us, then train us accordingly. ఆయనకే మనము అప్పగించుకునే వారముగా అయ్యేటప్పుడు ఆయనే తన ఇష్టానుసారముగా మనం సిద్ధం చేయాలి. After we are also yielded to His call, again He will use all kind of situations to take us through to make us fit vessels. ఆయన పిలుపునకు మనం ఒకసారి లోబడిన తర్వాత స్థితిగతులకు తగినట్టుగా ఆయనే మనల్ని సిద్ధం చేసి సర్వీస్ చేయాలి. So many simple ways you find how to make us
unto his servant. అల్పమైన సామాన్యములైనటువంటి అనేక విధములను ఉపయోగించి తన యొక్క సేవకులను సిద్ధం చేసేది కనబడుతుంది. I began my ministry in Bombay in 1933 in the month of April. 1933వ సంవత్సరము ఏప్రిల్ నెలలో నా పరిచర్యను బొంబాయిలో ఆరంభించేశాను. After my parents went away from Bombay, leaving me there, నా తల్లిదండ్రులు బొంబాయికి వచ్చి అక్కడ నాతో ఉండి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత I didn't know anybody and what to do. నేను ఎవరిని ఎరగను, అక్కడ నేనేమి చేయాలనో కూడా నాకు తెలియదు. So I knew very clear, I didn't want me to make any plan. Let him make plan for me. అయితే ఒకటి నాకు బాగా తెలిసిందేమనగా నేను ఎట్టి ఏర్పాటు ప్లాన్ చేసుకునకుండా ఆయనే నా కొరకు ఏర్పాటు చేయాలి. So I had with me just a few honors left over about the gospel. ఆ సమయంలో నా దగ్గర కొన్ని అణాలుగా డబ్బులు నా దగ్గర ఉంటే వాటితో కొన్ని స్వార్థలు కొన్నాం. And went on selling gospel in the streets of Bombay near Baikola. అప్పుడు బాంబే యొక్క పట్టణంలో బైకుల ఆ ప్రదేశంలో కొన్ని స్వార్థలు ఇస్తూ వెళ్ళాం. And thus people, as told in test, will go to the lamp post or public garden for the talk. అప్పుడు ప్రజలు సరదగైన వారు వచ్చేటప్పుడు వాటితో కూర్చోవడము, ఒక దీప స్తంభం దగ్గర సాయంకాలం కూర్చోవడము, స్వార్థ చదవడము, చెప్పడం. That will all give me many wonderful contexts. కనుక అలాంటి కోరికతో ప్రభు ఇంకా అనేకులను సంధించారు. మరి వీధుల్లో ఇక్కడ అక్కడ I used to go till after midnight to say pastoral work. అదే వ్యక్తిగతమైన సేవ చేస్తూ మధ్యరాత్రి వరకు చేస్తూ వెళ్ళేవాడిని. Just by saying a few words of testimony, one could have many contexts. కనుక అట్లు ఒక చిన్న సాక్ష్యమును కొద్ది మాటలతో చెప్పేటప్పుడు అక్కడ చాలా మందిని You కలుసుకోవాలి. don't have to give long sermon to make context. మరి ఇతరులతో కలుసుకోవడం ఎందుకు పెద్ద ప్రసంగములు చేయాల్సిన అవసరం లేదు. A few words testimony the Lord has done for me, give them an opening, give them an interest. ప్రభు నాకు ఏమి చేశారనే కొన్ని మాటలతో సాక్ష్యం ఇచ్చడం వలన వారిని శ్రద్ధ కలిగి అనేకులు కలుసుకునేలాగా చేసినారు. And that's when anybody would question me. ఆ విధంగా ఎవరైనా నన్ను ప్రశ్న Will you వేస్తే come to that place, we have a cup of tea and talk about it. దయచేసి ఆ స్థలానికి రండి, అక్కడ పోయి ఒక కప్పు టీ తాగుతాము, ఆ తర్వాత మాట్లాడండి. So I did double privilege. కనుక నాకు ఈ రెండంతల అధిక్యత On కలిగింది. one hand, I joy to talk to men about Lord Jesus Christ. ఒక పక్షముగా ఒకరితో ప్రభువైన యేసుక్రీస్తు విషయము మాట్లాడే సంతోషం. And he will said to me now, why don't you have a cup of tea or something to eat? అప్పుడు మాట్లాడిన తర్వాత ఆ మనిషి అంటాడు, ఎందుకు నువ్వు కొంచెం ఒక కప్ టీ అయినా త్రాకూడదు, ఏమైనా They have తినకూడదా? a whole day's food. ఆ విధముగా చేసి దినమంతా అదే ఆహారం. It was so tasty. అదెంతో రుచిగా ఉండేది. I never felt all these years real pang of hunger. కనుక ఈ సంవత్సరం అంతటా ఎప్పుడైనా నిజమైనటువంటి ఆకలి కలిగి వదిలిపెట్టబడినట్టుగా That never came to me. I want something, some better food. కనుక ఏదైనా కావాలా, ఏదైనా ఇంకా శ్రేష్టమైనది భోజనం కావాలన్నట్టు ఏ కోరిక లేదు. But if Lord provided a piece of bread and a cup of biscuit was enough. ప్రభు ఏదైతే ఇచ్చినాడో ఒక రొట్టె ముక్క కానీ ఒక బిస్కెట్ కానీ ఏదైనా అది చాలిపోయింది. As we are content with what God gives us, we find also more enjoyment. దేవుడు ఇచ్చే దానితో దేని యందు మన తృప్తి కలిగి ఉండుమో దాని యందు ఎక్కువ సంతోషం So కలుగుతుంది. in the meantime, my sister Krati heard about me. I'll come back. అదే కాలంలో నేను తిరిగి వచ్చినానని కరాచీలో ఉండే నా చెల్లె నా విషయం విన్నది. She said no to me. అప్పుడు ఆమె నాకు రాసింది, I have heard you come back to India. Would you come and see me? నీవు ఇండియాకు వచ్చినావని నేను విన్నాను, గనక దయచేసి వచ్చి మీరు నన్ను చూస్తారా? Now I had already prayed quietly, Lord, I want to go to the hardest place you take me. I make no choice. నేను ముందుగానే మౌనముగా కొనే ఉండినాను, ప్రభువా నీ ఇష్టమైన స్థలంలో ఎటువంటి కఠినమైన స్థలమైనా నా ఇష్టం కాదు, నీవు నడిపించు. I'm not prepared, I'm not asking for any comfort. You take me anywhere, any hard place, I'll go. ఏ సుఖ సౌఖ్యం కొరకు నేను అడగడం లేదు, నీవే స్థలంలో తీసుకుని వెళ్ళా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. Lord took me at my word and took me to the most difficult place for Christian work, and that was sin. నా మాటను బట్టి ప్రభువు కూడా అలాగే అతి కఠినమైన స్థలంలో తీసుకుని వెళ్ళాడు. కఠినంగా ఉన్నప్పటికీ ఆ సింధ్ ప్రదేశం వంటి వారు తీసుకువెళ్ళారు. And at that time it was very, very barren spiritually. ఆత్మీయముగా చాలా ఎడారి వంటి స్థలం. Even though I went there beginning to see my sister, మరి నేను అక్కడికి నా చెల్లెలు చూడడానికి వెళ్ళినప్పటికీ the Lord had a different plan to use me in a very same place. అయితే అదే స్థలంలో ఉపయోగించిన కొరకై ప్రభు ఒక విధము నాకు కలిగి ఉన్నాడు. You find for lifetime God has all these simple means to open the way and do also. జీవితకాలం అంతటా అలాగ చూడవచ్చును, ప్రభువును అలా ఉపయోగించిన కొరకై సామాన్యమైన విధమును ఉపయోగించును. And before leaving Bombay for Karachi, కరాచీ కొరకై నేను బాంబే నుండి వెళ్ళక ముందు I went to see one man I had met there, a called Mr. Badley. మిస్టర్ బడ్లే అనేటువంటి ఒక ఆయన చూడడానికి వెళ్ళాను. And he said to me, ఆయన అన్నాడు, we have a missionary called Mr. Gray in Karachi. కరాచీలో ఒక మిషనరీ గ్రే అని ఆయన ఉన్నారు. If you go there, you also go and see him. దయచేసి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను కూడా చూడండి. Having stayed in Karachi for a few days, కరాచీలో కొన్ని దినములు ఉన్న తర్వాత I said, let me go and see Mr. Gray. అప్పుడు అనుకున్నాను, సరే ఆ గ్రే గారిని పోయి చూస్తాం. So I went to see Mr. Gray. He was there
in the cantonment area. కనుక గ్రే గారిని పోయి చూడడానికి నేను వెళ్ళాను. అక్కడ కంటోన్మెంట్ ప్రదేశం I ఉన్నాను. rang the bell and Mr. Gray, very tall man, came at the door. మరి అక్కడ పోయి నేను ఆ గంట కొట్టినాను. మరి ఆయన పెద్ద ఆయన ఒక పొడగాటి ఆయన గ్రే అని ఆయన వచ్చినారు. So I gave him a letter which Mr. Bradley gave to me. Read. బ్రెడ్లో ఇచ్చినటువంటి ఆ ఉత్తరమును ఆయన చేతికి ఇచ్చినాను. I was just standing at the door తలుపు యొద్ద నిలబడ్డాను. and he said to me, ఆయన అన్నాడు, you go and see our Indian pastor. నువ్వు పోయి దయచేసి మా ఇండియా పాస్టర్ గారు ఉన్నాడు, ఈ దేశ పాస్టరు, ఆయన చూడండి. He thought I had come to ask you for money or help. ఒకరు అనుకున్నాడు నేను డబ్బు కొరకో సహాయం కొరకో వచ్చినానని I అనుకున్నాడు. had only gone there just because a letter was given to me by their own co-worker. గనక వారితో పనిచేసి ఆయన ఒక ఉత్తరం ఇచ్చినందున నేను అక్కడికి వెళ్ళాను. So I felt very hurt. అప్పుడు నేను I said, I haven't come for asking for money yet. You won't even ask me to come inside. చాలా నొప్పి కలిగింది. ఆయన నేను డబ్బు కొరకు రాలేదు. సరే అన్నాడు, లోపలికి రండి. Would have said to me, come inside. ఆయన లోపలికి రమ్మని చెప్పాల్సింది. But he never said that also. అయితే అట్లా కూడా చెప్పలేదు. Just said, go and see your Indian pastor. అన్నాడు, పోయి మా ఇండియా పాస్టర్ చూడండి. Feeling very much hurt, I was about to go to the gate. కనుక నాకు చాలా నొప్పి కలిగి నేను ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. So at the gate, Lord spoke to me. అప్పుడు అక్కడ ప్రభు తిరిగి మరి మాట్లాడాడు. Why are you so proud? ఎందుకు నీకు ఇంత గర్వము? You go and see the Indian pastor. పోయి నువ్వు ఆ ఇండియన్ పాస్టర్ చూడండి. He may have some need. ఆయనకి ఏదైనా అవసరం ఉందేమో. Doesn't matter who wants, you go there. పర్లేదు, ఎవరైనా పర్లేదు, నువ్వు పోయి అక్కడ వెళ్ళు. So I went there to see Indian pastor. కనుక ఇండియన్ పాస్టర్ చూడడానికి వెళ్ళాము. Named by Mr. Shahbaz. ఆయన పేరు మిస్టర్ షాబాద్. That day, a very high fever. ఆయనకు చాలా జ్వరం As వచ్చింది. it was Saturday. మరి అది శనివారం. He said to me, అని అన్నాడు నాతో, God has sent you to here. దేవుడే నిన్ను ఇక్కడికి So I పంపించాడు. got high fever. నాకు ఇంత జ్వరంలో ఉన్నాను. Tomorrow is Sunday. రేపు ఆదివారం. I don't want to preach. మరి బోధ చేయడానికి ఎవరు లేరు. Will you kindly preach for me? దయచేసి నా కొరకైనా రేపు ప్రసంగం చేయండి. See, sometimes when we feel hurt, కొన్నిసార్లు చూడండి, మనకు నొప్పి కలిగినప్పుడు devil can also use us also to miss God's purpose. గనక దాన్ని కూడా ప్రభు యొక్క ఒకవేళ మరి ఉద్దేశం తప్పకుండా వాడుకుంటారు. In God's service, be very sensitive. దేవుని యొక్క సేవలో బహు గమనము కలిగి ఉండాలి. Don't let your pride hinder you from coming God's plan. నీ గర్వం ఏదైనా ఒకటి ఉండినట్లయినా దేవుని ఏర్పాటులోనికి రాకుండా ఆటంకానికి వాడవచ్చు. That was my very first meeting in Karachi in Urdu. గనక అది మొట్టమొదటి నా కూటము కరాచీ పట్టణంలో ఉర్దూలో By that time, I entirely forgotten my Urdu. Very, very broken Urdu. ఆ సమయానికి నా ఉర్దూ భాష కూడా సరిగా రాదు, అంత మర్చిపోయినా. And even they were very kind to me. They never said anything against it. అయినప్పటికీ వారు కూడా చాలా దయగలిగిన వారుగా ఉన్నారు. నా విషయం వారు ఏం అనలేదు. Then Mr. Shabazz said to me, అప్పుడు షబాజ్ అన్నాడు, "Did you know here there are more than 5,000 Punjabi sweepers in Karachi?" అన్నాడు, కరాచీ పట్టణంలో ఇక్కడ దాదాపు 5,000 కంటే ఎక్కువ ఈ పాకి ఊడ్చే పని వారు చేసేవారు They are living a terrible life. చాలా భయంకరమైన జీవితంలో ఉన్నారు. Drunkards and gamblers and whatnot. త్రాగుబోతులు, జూదములాడేవారు, ఇలాంటి అనేకమైన వారు. If something could be done among them, be miracle. వారిలో ఒకటి ఏదైనా ఒక కార్యం జరిగిందంటే అది ఒక అద్భుతంగానే ఉంటుంది. So he said, if you agree, I'll arrange a meeting for you among them. ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు సమ్మతిస్తే వారి మధ్యలో ఒక కూటమి నీ కొరకు ఏర్పాటు చేస్తాను. So I could see how God's hand was slowly moving on my behalf to open the way for the ministry. అప్పుడు నేను చూడగలిగినాను, దేవుడు నా పక్షముగా పరిచర్య కొరకైన ద్వారము తెరవడానికి ఎట్లు ఉపయోగిస్తున్నాడు. He had told me not to make my own plan. ఆయన మరి అన్నాడు, నేను సొంత ఏర్పాటు చేయాల్సింది లేదు. I could see his hand moving on my behalf. ఆయన హస్తమే నా పక్షముగా పనిచేసే చూస్తున్నాడు. So when I opened street, public street, they arranged a meeting on that one evening. అప్పుడు ఒక వీధిలో బహిరంగముగా ఒక సాయంకాలము ఒక కూడికను ఏర్పాటు చేసినారు. So they brought their tablas and everything, whatever they had. వారి యొక్క తబలాలు తమకున్నవన్నీ తెచ్చినారు. And the girls, they kept on singing. అప్పుడు బహు ఆసక్తితో పాటలు పాడుతున్నారు. And I was saying in the heart, అప్పుడు హృదయాలు అనుకున్నారు, with all their handicap, at least there's something for Lord here. ఇన్ని కొరతల్లో వీరు ఉండినప్పటికీ ఇక్కడ ఏదో ఒకటి ప్రభు కొరకు కనబడుతుంది. I saw on my right hand one young man lying on a cot. కనుక అక్కడ ఒక యవనస్తుడు ఒక మంచం మీద So I పండుకున్నాడు. inquired who he was. నేను అన్నాను, ఎవరు ఆయన? And he told me, మరి అన్నారు, he is a young man, a graduate. యవనస్తుడు మంచి ఉన్నత విద్య Only నేర్చుకున్నాడు. one young man graduated among the whole community. అక్కడ ఉన్నటువంటి ఆ జాతి అంతట్లో ఆయన ఒక్కడే ఉన్నత విద్యకు వచ్చినాడు. And he said, they said to me, he's a very high fever. అన్నారు, ఆయనకు చాలా జ్వరంతో ఉంది. And yet he has come to hear you. ఆయన నీవు చెప్పేది వినాలని వచ్చినాడు. So after a few days, కొన్ని దినములైంది, a thought came to me. ఒక తలంపు వచ్చింది. The young man with a high fever came from the meeting. యవనస్తుడు ఇంత జ్వరం కలిగి కూటానికి వచ్చినాడు. Let me go inquire, how is he? పోయి చూస్తామా, అడుగుదాము ఇప్పుడు ఎట్టున్నాడు. So I went to inquire about the young man. కనుక యవనస్తుని విషయమై విచారించడానికి పోయినాను. And I found
Some people sitting there in the street looking very sad. అప్పుడు ఏం చూశారంటే అక్కడ కొంతమంది చుట్టూ అక్కడ కూర్చుండి దుఃఖంతో ఉన్నారు. He said to me, the young man passed away yesterday. అని అన్నారు, ఆ యవనస్తుడు నిన్న చనిపోయినాడు. I was so much disappointed. ఎంతో నాకు నిరాశ So I saw అయిపోయింది. his father there, other people sitting around him. అక్కడ తండ్రి వాళ్ళందరూ చుట్టూ కూర్చున్నారు. Father name was Ranja. తండ్రి పేరు రాంజా. I said, Mr. Ranja, I'm very sorry. అప్పుడు ఆ రాంజాతో అన్నాను, అయ్యా చాలా విచారము. So I took my Bible బైబిల్ తీసుకున్నాను. and read him few verses from God's word and gave short message. కొన్ని వచనములు దేవుని వాక్యంలో నుండి చదివి మరి ఒక కొద్ది వర్తమానం. And a few more as they passing by, they also came and sat down there. అప్పుడు ఇక్కడ అట్లా పోతూ ఉండేవారు కొందరు కూడా వచ్చి All కూర్చున్నారు public street. అక్కడ బహిరంగ వీధిలో. And they said to me, వారు అన్నారు, we feel better to hear these words. ఈ మాటలు వినేటప్పుడు మాకు ఎంతో ఆదరణగా ఉంది. Would you come again? Give us similar message. దయచేసి మీరు మళ్ళీ వచ్చి ఇలాంటి వర్తమానం I ఇస్తారు. said, I'm not doing anything over here. నేను అన్నాను, ఇక్కడ నేనేం చేయలేదు. I will be very happy to come to you. వస్తాను, చాలా So సంతోషం. after every evening, I started going in their midst. అప్పుడు దాదాపుగా ప్రతి సాయంకాలం వారి మధ్యలో పోవడానికి As a utter stranger there. అక్కడ నేను కేవలం ఒక పరదేశిగా ఉన్నాను. Every time they will see me, they will gather around me. Please give a God message. వారు నన్ను చూచినప్పుడల్లా వచ్చి నా చుట్టూ కూడుకోవడము, దయచేసి వర్తమానం చెప్పడం. And one by one, Lord began to save them and they born again. అప్పుడు వారిలో ఒకరి తర్వాత ఒకరు మరి ప్రభువాన్ని రక్షించినాడు, వారు తిరిగి జన్మించినారు. I've been praying, Lord, give me some co-workers in the great city in for gospel work. అప్పుడు నేను ప్రార్థించాను, ఈ పెద్ద పట్టణంలో ప్రభువా ఎవరైనా నాతో జతగా పనిచేసే వారిని కొందరు దయచేయండి. My thought was, తలంపు ఏమైంది? Lord, give me some educated young men as my co-workers. I'm very thankful. మరి ప్రభువా మరి చాలా విద్యావంతులైనటువంటి ఎవరొస్తారు ఎవరైనా నాతో జతగా పనిచేసే వాళ్ళు ఉంటే నీకు ఎంతో It's a వందనస్తులు. very big city. అది పెద్ద పట్టణం. So I thought we could go together, doing gospel work. అనుకున్నాను, కలిసి Yeah. వెళ్ళి ఇక్కడ అక్కడ సువార్త పని చేయవచ్చు. So one day a man comes to me ఒక దినం among these people. ఆ ఊడ్చే పని చేసే వాళ్ళు ఒకరు వచ్చారు. God is speaking to me to be your co-worker. అన్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీతో కూడా జత పని వానిగా పనిచేయాలి. I went on discussing him. అప్పుడు నేనేమో అధైర్యపరిచాను. I said, you but wait. నేను ఉండు అన్నాను. I said, how could he be my co-worker? ఎట్లా ఈయన నాకు జతగా పనిగా ఉంటాడు? Extremely illiterate. కేవలం విద్య లేని వాడు. Yet because he was coming again, ఆయన మళ్ళీ వస్తూనే ఉన్నాడు. I just kept quiet. నేను మౌనంగా ఉన్నాను. He Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడాడు. They are your co-workers. వారు నీ జత పని వారు. You ask for co-workers and they are your co-workers. నీవు జత పని వారు కావాలన్నావు, వారే నీ జత పని వారు. So what I did, నేనేం చేశాను? I started a morning Bible study after they finished their sweeping. కనుక వారంతా అక్కడక్కడ పోయి ఊడ్చి వచ్చిన తర్వాత వారి దగ్గర ఉదయకాలం బైబిల్ పాఠం పెట్టేది. Because they used to go for sweeping early morning or 4 o'clock. ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచే అంతా ఊడ్చడానికి వెళ్తారు. And they come back about 9 o'clock after sweeping the job. వారు ఆ యొక్క ఊడ్చే పని ఇక్కడ శుభ్రం చేసి దాదాపు 9 గంటలకు వచ్చేవారు. 203 we started a morning Bible study with those people. అప్పుడు ఒక చెట్టు కింద కూర్చుని అట్లా ఊడ్చే పని వారందరూ వచ్చిన తర్వాత బైబిల్ పాఠము జరిగించేది. So I tell them, now I will teach you a small Bible story. నేను వారితో చెప్పేది, బైబిల్లో ఒక చిన్న కథ మీకు నేర్పిస్తాను. And you go and repeat the same story in your locality. అదే కథ మళ్ళీ మీ వీధిలోకి పోయి మీ వీధి వారితో చెప్పండి. And I will come in the evening with you. We have a meeting also. గనక సాయంకాలం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, అక్కడ కూటం పెట్టుకుందాం. We did that for some time. అప్పుడు కొంతకాలం వారు చేసి Yes, the Lord gave us entrance in many homes. ఆ విధముగా అనేక గృహంలోనికి ప్రభువు ప్రవేశం కలిగించారు. 5 years, 6 like that, we go only small groups. మరి ఇక్కడ అక్కడ 5, 6 చిన్న గుంపులుగా వెళ్ళాం. That is a simple Bible story in that way. మరి ఆ విధంగా ఒక సామాన్యంగా ఒక బైబిల్ కథ చెప్తూ వచ్చేది. Then winter came. అప్పుడు చలికాలం It వచ్చింది. became very cold weather. చాలా చల్లగా ఉండేది. My first co-worker said to me, అప్పుడు నా మొదటి జత పనివాడు అన్నాడు, I am feeling very cold. నాకు చాలా చలిగా ఉంది, Can you give me anything warm? మరి ఏదైనా ఒకటి వెచ్చండి ఏమని ఇస్తారా? I had a very long, old dressing gown coming up to ankle. గనక మరి మోకాళ్ళ వరకు చాలా పాత ఒకటి ఉన్ని కోట్ ఒకటి, We only use it for night time. రాత్రుల్లో ఎందుకు ఉపయోగించుకుని Very long one. చాలా పొడిగాటి. Shoulder to the feet. గనక ఈ భుజం నుండి కాళ్ళ So I gave him that long dressing gown. It was very, very cold weather. గనక చాలా చలిగా ఉండే ఆ సమయంలో ఆ పొడుగాటి కోట్ ఒకటి ఇచ్చేసిన. It's a very nice long beard also. మరి ఆయన పెద్ద గడ్డం కూడా ఒకటి పొడుగుంది. So he went with the long coat. He went to the Sipur colony. గనక ఈ పెద్ద కోట ఒకటి వేసుకొని ఆ యొక్క పాకి వాళ్ళు ఉండే వీధికి And వెళ్ళారు. the boys saw him. మరి పిల్లలందరూ చూశారు, They started making fun. తమాషా చేశారు. Our bishop has come. Our bishop has come. మా బిషప్ వచ్చినాడు అని. So he said, sit down. అప్పుడు ఆయన అందరు కూర్చోండి And he began to preach. మరి బోధ ఆరంభించారు. And that gave me entrance to many places. గనక ఆయనకు అట్లా అనేక స్థలాల్లో ప్రవేశం దొరికింది. Wherever he goes, a bishop has come. ఎక్కడెక్కడ పోతే వాళ్ళంతా మా బిషప్ వచ్చాడు అనుకునేది.
That was my first congregation. అది నా మొదటి సమాజం అక్కడ. He was saying, please come along with me in the next locality. కనుక అప్పుడు అనేది దయచేసి మీరు అందరూ రండి నాతో కూడా ఆ వేరే వీధులు. Now they were living scattered in many parts of the city. ఆ పట్టణం యొక్క అనేక వీధుల్లో ఉండేవారు. Lord began to save soul among children and among others. పిల్లల మధ్యలో ఇతరుల మధ్యలో ప్రభు ఆత్మను రక్షిస్తూ వచ్చారు. They began to request me. వాడు మళ్ళీ మనవి చేసి, We will accompany you to our other friends living in different parts of the city. మేము మీతో కూడా వస్తాము, మా వాళ్ళు ఇంకా వేరే వేరే వీధుల్లో పట్టణంలో And ఉన్నారు. wonderfully, yesterday the Lord brought revival among those people. One by one, they were born again. నిజముగా అక్కడ వారి మధ్యలో ఒక గొప్ప ఉజ్జీవం ప్రభు కలిగించి ఒకరి తర్వాత ఒకరు తిరిగి జన్మించారు. Just by simple message. సామాన్యమైన వర్తమానం, One simple gospel message. సామాన్య స్వార్థ పాఠం They చెప్పి were born again. రక్షించబడినారు. So I told them, నేను అన్నాను if వారు, you are born again, మీరు తిరిగి జన్మిస్తే Lord can use you even while you are sleeping also. మీరు ఊడ్చే సమయంలో కూడా ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. We started early morning prayer gathering at 4 o'clock for people. గనక అక్కడ ఊడ్చే వారందరూ కూర్చుకొని ఉదయకాలమే 4 గంటలకు ప్రార్థన So చెప్పారు. I'll go there early morning, ఉదయం వెళ్ళింది 4 o'clock. 4 గంటలకు. They come with their baskets and the brooms వారు ఆ గంపలు మరి ఆ చీపురు పట్టుకొని and వచ్చారు. put in the center. అక్కడ మధ్యలో All the పెట్టారు. basket and the brooms. ఆ గంపలు మరి ఆ పొరక చీపులు అన్ని అక్కడ పెట్టారు. Then we gather around the baskets మేము ఆ and గంపల kneel down చుట్టూ కూర్చునేది and pray. ప్రార్థన చేసేది. Now you go and go are singing. మీరు పోండి, పోయేటప్పుడు There they పాడుకుంటారు. were sweeping and having Christian songs. వారు అక్కడ ఊడుస్తా ఉన్నారు, ఈ క్రైస్తవ పాటలు పాడుతుంటారు. And that's some of the old songs came into existence. ఆ విధముగా మన పాత పాటలు కొన్ని ఆరంభమైనవి. Early morning you find these Punjabi sweepers while sweeping roadside singing the Punjabi songs. ఈ ఉదయ కాలం అనేవి అట్లా ఊడడానికి పోయేవాళ్ళు ఆ పాత పంజాబీ పాటలు పాడుతూ వెళ్ళి, I had no thought of staying there so long. అంతకాలం అక్కడ ఉంటానని కూడా నాకు తలంపు లేదు. And then I found out నేను అక్కడ కనుగొన్నాను, there's tremendous need for gospel work in the whole province of Sindh. ఆ సింధ్ ప్రదేశం యొక్క ప్రాంతంలో చాలా స్వార్థ యొక్క అవసరత కనబడింది. And with their help, we were able to go to villages and leper hospital and also other places. వారి సహాయం చేతనే ఇంకా వేరే వేరే గ్రామములకును మరి అక్కడ ఉండే కుష్ఠరోగుల ఆశ్రయ స్థలములకును ఇతర స్థలములకు వెళ్ళాం. And people could see from these people, even just people, how God has wonderfully changed their life. వీరు అలా ఊడ్చే పనివారు అయినప్పటికీ ప్రజలు వారిని చూచేటప్పుడు ఒకటి చూడగలిగింది ఏమంటే దేవుడు ఎలాగూ వీరిని మార్చినాడు. We used to have open air at least twice a day, and then the evening gospel meeting among these people every evening. దినానికి 2 పర్యాయములైన బహిరంగ సువార్త సేవ పనిచేస్తూ ఉండేది. సాయంకాలం వచ్చినప్పుడు ఆ ఊడ్చే వారి పని వారి మధ్యలో సువార్త కూటం పెట్టింది. Then go to villages after a week or two for 1 week or so. అప్పుడు మళ్ళీ తర్వాత గ్రామములకు వారము 2 వారములకు సువార్త కొరకు గ్రామాలు In వెళ్ళి the meantime, while giving out gospel text in the street, వీధుల్లో సువార్తలు పత్రికలు ఇస్తూ ఉండేటప్పుడు I met one man called Lekhraj. మరి ఒక మనుషుడు లేఖరాజు అనే And he said to me, ఆయన అన్నాడు, why do you give us Hindus these Christian texts? ఎందుకు మాకు హిందువులకు ఈ క్రైస్తవ పత్రికలు ఇస్తుంటారు? In which way your Christians are better than we people? ఏ విధాన మాకంటే మీ క్రైస్తవులు శ్రేష్టమైన వారు? He said, they smoke, we smoke, they drink, we drink, they have no peace, no peace. వారు అన్నారు, వారు కూడా తాగుతారు, మేము తాగుతాము, వారు చుట్టలు తాగుతారు, వీరు చుట్టలు తాగుతారు, వారు కూడా సమాధానం లేదు, మాకు కూడా సమాధానం లేదు. And he said, you show me one real spiritual Christian among these people, మరి as we Christian today. ఈ ప్రజల మధ్యలో ఎవరైనా నిజమైన ఆత్మీయమైన ఒక క్రైస్తవుడు ఉంటే మాకు చూపించండి, మేము క్రైస్తవం Who అయిపోతాం. is holy and sorry for Lord Jesus Christ. మరి సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఎవరున్నారు? Now that gave me a challenge. అప్పుడు నాకు ఇది ఒక షరతు వేసింది. I knew at that time among these so many groups and denominations, ఎందుకంటే ఆ సమయంలో నాకు తెలుసు చాలా మంది డినామినేషన్లు క్రైస్తవులకు ఉన్నారు. plenty of division and parties and quarrel and sin. వారి మధ్యలో ఎన్నెన్నో విభాగాలు వెవ్వేరుగా మరి కలహములు కక్షలు పాపము అంత ఉంది. But I knew one thing, ఒక్కటి తెలుసు, the Bible has the answer to all our questions. మన ప్రశ్నలు అన్నిటికీ బైబిల్లో Whatever జవాబు. may happen, ఏమి జరిగినా సరే is the word of God. ఇది దేవుని వాక్యం. The answer for all our problems, whatever they may be. మన సమస్యలు ఏవైనా సరే వాటన్నిటి కొరకైనటువంటి ఆ జవాబు దానిలో ఉన్నది. With that burden, with that faith, I used to fast and pray every Wednesday by seaside. ఆ విశ్వాసముతోనే ఆ భారముతోనే ప్రతి సాయంకాలం ఆ సముద్రం దినమంతా సముద్రం పక్కకు పోయేది, ప్రార్థన చేసేది. And I went on praying. ప్రార్థన చేసేది. Now that man gave a challenge. ప్రభు ఆ మనిషిలో ఒక షరతు పెట్టాడు. Show me one spirit-filled Christian. ఒక్క ఆత్మపూర్ణుడైన క్రైస్తవాన్ని చూపించు. Lord gave the answer. ప్రభు జవాబి. After many weeks of prayer, చాలా వారములు ప్రార్థించిన Lord gave me the answer. ప్రభు జవాబిచ్చాడు. I should go wherever Lord will take me ప్రభు ఎక్కడెక్కడ తీసుకుని వెళ్ళాలనో అక్కడ నేను వెళ్ళాలి. and make everyone to possess
a full Bible. ప్రతి ఒక్కరు పూర్తి బైబిల్ వారు ఉంచుకోవాలి. Even though they can't read, వారికి చదవరాకపోయినా సరే they must be told its importance, its value. Let them buy a Bible with the bare name Lord Jesus Christ. చాలా ప్రాముఖ్యత ఎంతటిదో అని అన్న విషయం వాళ్ళు చెప్పి వారికి ఏమి లేకైనా ఎంత పేదవారైనా ఒక బైబిల్ వారి దగ్గర ఉండాలని చెప్పి And they were taught how to use Bible upon their knees, very systematically by prayer. అప్పుడు బైబిల్ వారు ఎట్లు ఉపయోగించాలా, మోకాళ్ళ మీద ఉండి ఎట్లు చదవాలా, క్రమమైన విధంగా ఎట్లు చదవాలా అని వారికి He నేర్పిస్తారు. slowly, నిదానంగా God may speak with them. దేవుడు వారితో మాట్లాడేలాగా. And God said to me, how to teach them how to pray for everything. మళ్ళీ దేవుడు అన్నాడు, ప్రతి విషయం కొరకు ప్రార్థించేది నేర్పించు. Not to look to man for help, but look to God for help everything. సహాయం కొరకు ఏ మనుషుని వైపు చూడకుండా ప్రతి సహాయం ప్రతిదాని కొరకు ఆయన వైపే చూడాలి. I thought that is far too simple thing to bring a blessing in the country. కనుక అప్పుడు నేను తలంచాను, దేశంలో మరి ఆశీర్వాదం కలిగించుటకు ఈ So after many months we are having some meetings in this Jhansi. ఝాన్సీ అనే స్థలంలో చాలా దినములైన తర్వాత కూటములు జరిగించాం. So I said one evening, ఒక సాయంకాలం నేను చెప్పినాను, will you kindly show your Bible? దయచేసి మీరందరూ మీ బైబిల్ చూపించండి. In the whole group, only 4 Bibles. మరి ఆ గుంపు అంతట్లో 4 బైబిల్, Next day, only 4 Bibles. మరుసటి దినము 4 బైబిల్. So I inquired, అడిగినాను, why don't you bring these Bibles? ఎందుకు దయచేసి మీ బైబిల్ తీసుకున్నారు? They replied, we have no Bible, వారు అన్నారు, మా దగ్గర బైబిల్ లేవు, only Testament. మరి కొత్త నిబంధన ఉన్నది. So we sent a wire to Allahabad Bible Society అలహాబాద్ బైబిల్ సొసైటీకి తంతి పంపించాం. and ordered 200 Hindi Bibles. 200 హిందీ బైబిల్ కొరకు అడిగినాం. And straight away they were sold and paid for. వెంటనే మరి అవన్నీ అమ్మేసినాము, అంత డబ్బు ఇచ్చినారు. And we found how people began to show much interest in God's word in every meeting. దేవుని వాక్యంలో ప్రతి సాయంకాలం ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు అనేది కనబడింది. Now we are given unto us in every message more than 60-70 verses. గనక ప్రతి వర్తమానములో 60-70 వచనములు ప్రభువు చూపించారు. Receive what God says, receive what God says in His own word. చూడండి, దేవుడు ఏం చూపిస్తున్నాడు, దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు, దేవుని వాక్యం చూడండి. The pure word of God brought conviction, at the same time brought transformation. నిర్మలమైనటువంటి ఆ దేవుని వాక్యం మాటలే వారికి ఒప్పుదల కలిగించినవి, వారిలో మార్పు కలిగించింది. That time when we were able to pray the whole night on many nights. ఆ సమయంలో రాత్రి అంతా ప్రార్థించేది, అట్లా ఎన్నో రాత్రులు ప్రార్థించేది. Because I first learned how to pray whole night in Karachi itself. ఎందుకనగా కరాచీలోనే రాత్రి అంతా ఎలాగ ప్రార్థించేది For the అనేది నేర్చుకున్నాను. very same purpose. అదే ఉద్దేశం కొరకు. In the beginning I thought, ఆరంభం అనుకున్నాను, it's not possible to pray whole night. రాత్రి అంతా ప్రార్థించేది సాధ్యం కాదని. I tried and tried and failed. ప్రయత్నం చేసి చేసి నేను తప్పిపోయినాను. One day I said to a friend of mine, ఒక దినమున స్నేహితులతో అన్నాను, I'm getting burdened to pray whole night. రాత్రి అంతా ప్రార్థించాలని గొప్ప I భావం. see Luke 6:12. లూకా 6:12 చూస్తున్నాను, Lord prayed whole night ప్రభు రాత్రి అంతా ప్రార్థించాడు. before He made His disciples the apostles. మరి తన శిష్యులను అపోస్తలులుగా ప్రత్యేకించక ముందు, Will you come with me? నాతో కూడా రండి, I feel much burdened నాకు చాలా భారం ఉంది about the different matters. ఈ యొక్క విషయం కొన్ని We went by seaside and that night we were able to get through. మరి ఆ సముద్రం పక్కన స్థలానికి పోయి ఆ రాత్రి అంతా చేస్తాం But I thought, అనుకున్నాను. I may feel very tired, sleepy in the following day. ఒకవేళ మరుసటి దినం అంతా నిద్ర వస్తుందేమో, అలసిపోయినట్టు ఉందేమో అనుకున్నాను. But I felt so fresh afterwards. ఆ తర్వాత ఎంతో To నూతనంగా my surprise, ఆశ్చర్యమైంది. the burden lifted. ఆ భారము తొలగింది. And God began to give a new messages. దేవుడు కొత్త వర్తమానం ఇస్తున్నాడు. And that's in Jhansi when we had many nights of prayer as we met for meetings. ఆ విధంగా ఝాన్సీలో మరి అక్కడ కూటముల కొరకై మేము కూడినప్పుడు అనేక రాత్రులు ప్రార్థనలు గడిపినాం. And there we had meetings for many weeks. చాలా వారములు అక్కడ కూటములు పెట్టాం. The result was able to go out as a party as co-workers in many parts of the country, north. అప్పుడు ఫలితంగా ఏమైందంటే మేమంతా చేరి సహా గత పనివారంగా కూడి ఆ దేశం యొక్క పలు భాగంలోనికి వెళ్ళగలిగినాం. So the nights of prayer, Lord opened many doors. ఆ రాత్రుల యందు చేసినటువంటి ఆ ప్రార్థన ద్వారా దేవుడు అనేక ద్వారములను తెరిచాడు. Lord began to work in a new way. నూతన విధముగా ప్రభు ఆరంభం చేసి పని ఆరంభించాడు. In one night prayer meeting, ఒక రాత్రి ప్రార్థన కూటములో I saw one nurse praying ఒక నర్సు ప్రార్థన with a చేస్తుంది great burden. పెద్ద భారముతో. Lord, I want Thee to change the heart of our doctor lady. ప్రభువా, మా డాక్టర్ అమ్మ యొక్క హృదయం మార్చాలా, She must be born again. ఆమె తిరిగి జన్మించాలా. For more than 20 minutes, he went on only praying for salvation. గనక 20 నిమిషాల కంటే ఎక్కువ రక్షణ కొరకే ప్రార్థించింది. The doctor lady was a missionary lady ఆ డాక్టర్ of the లేడీ hospital from America. మరి అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో అమెరికా నుండి ఒక డాక్టర్ లేడీ. After the nurse finished prayer, ఆ నర్సు చేసిన ప్రార్థన ద్వారా she heard a voice behind her.
అప్పుడు వెనక ఉండి ఆమె ఆ శబ్దం But the same doctor lady. అదే డాక్టర్ వెనక ఉంది. Nurse, God heard your prayer. అప్పుడు ఆమె అన్నది, నర్సమా మరి నీ ప్రార్థన దేవుడు విన్నాడు, Tonight I am born again. ఈ రాత్రి నేను తిరిగి Rather జన్మించాను. than getting angry, కోపపడడానికి బదులు she was so thankful. ఆమె ఎంతో కృతజ్ఞత చూపింది. Nurse, I thank you for praying for my salvation. Right now, I have yielded and be born again. నా రక్షణ కొరకు నీవు ఎంతో ప్రార్థించావు నర్సు గారు, నీకు ఎంతో వందనములు, నేను మోకరించి ఇక్కడనే And that's how many were saved in the prayer meeting here and there. ఆ విధముగా ప్రార్థనా కూటంలో ఇక్కడ అక్కడ చాలా మంది తిరిగి And జన్మించారు. Lord gave us many co-workers at that time to go with us for gospel work. ఆ సమయంలో ప్రభు కలిసి వెళ్ళడానికి దత పనివారినిగా స్వార్థ కొరకు అనేకులు ఇచ్చాడు. I had the privilege to conduct many revival meetings and gospel campaign in many parts of India. ఇండియా యొక్క అనేక భాగములలో ప్రత్యేక స్వార్థ కూటములు, ఉజ్జీవ కూటములు జరిగించడానికి ఆధిక్యత ఇచ్చాడు. Lord himself went and opened door, not by human effort. ప్రభు తానే ఆ స్థలమును, ఆ ద్వారములు తెరుస్తూ వచ్చాడు కానీ మనుష్య ప్రయత్నం All by లేదు. prayer only. అన్ని ప్రార్థనల మూలముగా జరిగినవి. There is a city called Pathankot in Punjab. పంజాబ్ లో పఠాన్ కోట్ అనే ఒక స్థలం ఉంది. In the year 1936, 1936 in the month of January, జనవరి నెలలో they want to have a few special meetings in the Pathankot in the girls' high school. పఠాన్ కోట్ లో అక్కడ ఆ బాలికల హై స్కూల్లో మరి కొన్ని And కూటములు, also they want to invite others around the city. మరి పట్టణంలో ఉండి వేరే వారిని కూడా ఆహ్వానించుకున్నారు. When I got there that night, ఆ రాత్రి that morning, ఆ ఉదయం నేను అక్కడ పోయిన తర్వాత they told me, వారు అన్నారు, brother, we arrange for you 5 meetings a day. బ్రదర్ దినానికి నీకు 5 కూటాలు ఏర్పాటు చేసినాం. Early morning, then about 10 o'clock, then afternoon, evening, like that way. ఉదయం ఒకటి, 10 గంటలకు ఒకటి, మధ్యాహ్నం ఒకటి, మరి సాయంకాలం ఒకటి, మరి రాత్రి ఒకటి, అలా. Just so happened, when I got there, I had a fever and a cough and a cold. నేను అక్కడ పోయిన తర్వాత నాకు జ్వరము, మరి దగ్గు, జలుబు వచ్చేసింది. But anyway, you arrange the meeting, I'll carry it on. సరే నేను అన్నాను, మరి కూటాలు ఇలాగ ఏర్పాటు చేసినారు, ఎలాగైనా జరిగిస్తాం. Of the first night, for a 5 meeting, మరి అక్కడ మరి 4-5 కూటములు అయినవి. మొదటి రాత్రి feeling very, very tired and worn out, I came to my room. చాలా అలసి, చాలా బడలికతో నా గదికి వచ్చాను. And without much prayer, went to sleep. ఏమంత ఎక్కువ ప్రార్థన కూడా చేసుకోలేకపోయి నిద్రపోయినా. But after 1 or 2 hours, 1-2 గంటలు అయింది. I heard a knock at the window. మరి Very clear knock. కిటికీ వద్ద చక్కగా శబ్దం So I వినబడింది. said, who is that? But no answer came. ఎవరు తట్టుతున్నారు, ఏం జాబ్ It లేదు. happened 3 times. 3 సార్లు. When I said, who is that? No answer came. ఎవరు అక్కడ అంటే ఏం జాబ్ లేదు. 4th time the voice came. 4వసారి శబ్దం వినబడింది. Get up and pray. లేచి ప్రార్థన చేయి, Get up and pray. లేచి ప్రార్థన చేయి. Feeling sleepy, feeling tired, I just got up and sat on the floor. నిద్ర మత్తుగా ఉంది, చాలా నిద్రపోయినట్టుగా ఉంది, లేచి అక్కడ మోకరించాను. It happened for 5 nights. 5 రాత్రులు అట్లా జరిగింది. I had to then stay on my knee like that for 5 nights. ఆ విధముగా 5 రాత్రులు నేను మోకాళ్ళ మీద So రావాలి. on the 5th day, it was Sunday. 5వ దినము ఆదివారం. They had a meeting in the afternoon, 4 o'clock. వారు సాయంకాలం 4 గంటలకు కూటం ఉంది. Our meeting was over. అయిపోయింది కూటము, They all were going out. అందరు వెళ్ళిపోతున్నారు. I said, నేను అన్నాను, will you please all come back? దయచేసి మీరు అందరూ మళ్ళీ రండి. They all came back. అందరూ వచ్చారు. And I said, నేను అన్నాను, I believe there's somebody here who want to give a testimony. గనక ఇక్కడ ఎవరో ఒకరు మరి సాక్షి ఇవ్వాలని కోరుతున్నారని నమ్ముతాను. And if you're free, God has spoken to you, give a testimony. గనక మరి మీరు అట్లా ఎవరైనా మాట్లాడే నీకు స్వేచ్ఛ కలిగితే దేవుడు మాట్లాడుతుంటే సాక్షి ఇస్తారా? So one small girl got up, అప్పుడు ఒక చిన్న పిల్ల లేచి, not more than 12 years old. ఒకవేళ 12 ఏళ్ల కంటే ఎక్కువ లేదు, She gave a testimony. ఆమె సాక్ష్యం ఇచ్చింది. I want to thank Lord Jesus Christ for showing my sins and forgiving my sin. నా పాపం నాకు చూపించినాడు, నా పాపం యేసుక్రీస్తు క్షమించినాడు, నేను ఆయనకు వందనం A చెల్లిస్తాను. very clear testimony. చాలా స్పష్టమైన సాక్ష్యం. How she was convicted of her sin, Yes. all about how Lord Jesus forgave her and died for her sin. ఎట్లు తన పాపం విషయమై తాను ఒప్పించబడినది, తన పాపం ఎట్లు ఒప్పుకోయినది, ఎట్లు ప్రభువైన యేసుక్రీస్తు క్షమించినాడు. And like that, more than 12 girls got up one another. ఆ విధముగా ఒక గంట అంతసేపులో దాదాపుగా 12 పిల్లలు ఆ విధంగా లేచారు. And one sister said to me, అప్పుడు ఒక సహోదరి నాతో she was అన్నది. a teacher there. ఆమె అక్కడ ఉపాధ్యాయురాలు. Brother, this is far too good to true. మరి సహోదరా, ఇది ఇంత సత్యం అంటే ఇది ఎంతో When you can only pray, Right. blessing we received may remain and not disappear. గనక అట్టి ఆశీర్వాదం నిలిచి ఉండేటట్లు మళ్ళీ కరవడకుండా పోకుండా ఉండేలాగిన ప్రార్థన చేయి. Again we had to pray. మళ్ళీ ప్రార్థన చేశాం. No, Lord, will you please do deep the work? ప్రభువా, నీవు చేసిన కార్యము ఇంకా మళ్ళీ లోతుగా, What has begun may remain and not disappear. గనక ఆరంభమైన ఈ కార్యము మళ్ళీ మాయమైపోకుండా అది While I was praying, ప్రార్థన చేసినప్పుడు I heard a huge cry
among the people. ఆ ప్రజలందరి మధ్యలో ఒక పెద్ద ఏడుపు As వినబడింది. if somebody had begun to beat them with a whip. ఎవరో వచ్చి కొడాలతో కొట్టినట్టుగా అయిపోయింది. They opened the eyes. కళ్ళు తెరిస్తే I saw people rolling on the ground, hiding under benches and chairs, మనుషులంతా కూడా నేల మీద పొర్లుతూ ఉన్నారు, ఇక్కడ అక్కడ లోపలికి దూరుతున్నారు, and crying loudly, గట్టిగా ఏడుస్తున్నారు. "Oh God, have mercy upon ఓ me. దేవా Have కనికరించు, mercy upon me. కనికరించు, I'm a great sinner." నేను పాపిని మహాపాపిని. It went on for some time. కొంతవరకు అట్లా జరిగింది. My question, నేను అడిగినాను, please tell me how many you are not born again. దయచేసి మీలో ఎందరెందరు తిరిగి జన్మించలేదో చెప్పండి. Many hands went up. చాలా చేతులు ఎత్తినారు. I said, now we won't go home till you are born again. వారు అన్నారు, మరి ఇంకా మేము తిరిగి జన్మించేంత వరకు ఇంటికి వెళ్ళాం, Even though we have to stay whole night here. రాత్రి అంతా ఉంటే కూడా పర్వాలేదు. Went on praying one by one. ఒక తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్నారు. Lord, we claim these souls for thy glory. Please answer our prayer. ప్రభువా నీ మహిమ కొరకు ఆత్మను రక్షించబడాలా, నీవు దయచేసి ప్రార్థనకు జవాబు దయచేయాలి. Went on praying for more than 6 hours, 7 hours. 6-7 గంటల కంటే ఎక్కువ సేపు ప్రార్థన చేస్తున్నాం. After 7 hours, 7 గంటలు అయిపోయింది. one man testified, ఒకరొకరు సాక్ష్యం ఇచ్చారు. Lord has spoken to me and forgiven me. ప్రభు నాతో మాట్లాడినాడు, నన్ను క్షమించినాడు. Went on early morning 3 o'clock. ఉదయము 3 గంటల వరకు జరిగింది. Meeting began in the afternoon 4 o'clock, went early morning 3 o'clock. సాయంకాలం 4 గంటలకు ఆరంభించిన కూటము రాత్రి ఉదయకాలంలో మళ్ళీ 3 గంటల వరకు. And we saw similar experiences in many parts of the country in 5 years. అలాంటి అట్టి అనుభవములే 5 సంవత్సరములలో అనేక స్థలంలో జరిగినది. How Lord began to save souls because of the prayer of saints. ఎట్లు పరిశుద్ధుల యొక్క ప్రార్థన ప్రతిఫలముగా ప్రభు ఆత్మను రక్షిస్తూ వచ్చాడు. We can tell you many experiences of the same nature. అలాంటి అనుభవములు ఎన్నో చెప్పేదానికి In సాక్ష్యం. villages and cities and towns, same thing happened. గ్రామముల్లో, పల్లెల్లో, పట్టణముల్లో అలాగే జరిగినది. But after going there after a few months, మేము అక్కడ పోయిన తర్వాత కొన్ని మాసాలు అయిన we తర్వాత began to see చూసినాం, only a small number began to grow spiritually. సంఖ్య కొద్దిగా మాత్రమే ఆత్మీయములు ఎదిగేవారు. Many were backsliding. చాలా మంది వెనకబడుతూ వచ్చారు. And many were being deceived by wrong teaching and false doctrine. మళ్ళీ ఇంకా వాళ్ళు అనేకులు తప్పు బోధలు, దుర్బోధలు విని కూడా మోసపోయేవారు. First I thought, మొదట అనుకున్నాను, now we evangelists have done our duty. గనక మేము ఇప్పుడు స్వార్థ పని స్వార్థికులంగా పనిచేసినాం. Now local people must be responsible for their growth. గనక వారు ఎదగాలంటే మరి ఆ స్థానికం ఉన్న వారికే బాధ్యత ఉంది. Reading again and again upon our knees as the apostle. మళ్ళీ 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 మోకాళ్ళ మీద ఉండి చదివే కొలది అపోస్తుల కార్యంలో And as we with the Ephesians, మరి ఎఫెసీ పత్రికలో we began to see మేము చూసినాం, that people don't grow spiritually on their own. ప్రజలు స్వయముగా ఆత్మీయముగా ఎదగజాలరు. This is God's plan. దేవుని ఏర్పాటిది. That God has his shepherd of his own heart to shepherd them. దేవుడు వారిని కాయుటకు తన హృదయానుసారమైన కాపరులు కావాలి. As God's word says, దేవుని వాక్యంలో ఉన్నది. he gave his church apostles, the prophets, the evangelists, the pastor teachers for working of ministry. దేవుడు తన యొక్క సంఘమునకు ఆయన అపోస్తలులను, కాపరులను, స్వార్థికులను, ఉపదేశకులను సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య ధర్మం కొరకు It's by different gifts of different kind, they grow spiritually. అలాంటి వరములు, ఆయా విధమైనటువంటి వరములు కలిగి అట్లు సంఘం ఎదుగుతుంది. It's not by one man ministry. ఒక్క మనుషుని సేవ ద్వారా They జరగదు. have to be brought on a proper spiritual foundation for their spiritual growth. వారి యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగు నిమిత్తమై వారు సరి అయినటువంటి ఆత్మీయమైన ఒక పునాది మీదికి తేమడరు. Otherwise, many will go back. లేకపోయినట్లయినా చాలా మంది వెనక పడిపోతారు. And yes, our Lord led us in 1941 to begin the work in Madras. ఆ విధముగా 1941వ సంవత్సరమున ఆ పని ఆరంభం చేయడానికి మద్రాస్ పట్టణంలో ప్రభు ఇచ్చినారు. Now we thank God what He has accomplished in the past few years, even though we are so unworthy. ఎంతో ఇంత అయోగ్యమైనప్పటికీ ప్రభు గత సంవత్సరాల కొరకు చేసిన వారు ఎందుకొరకై ఎంతో వందనస్తులున్నాం. We can say now to God what is true. కనుక ఇప్పుడు చెప్పవచ్చు దేవుని వాక్యం ఎంత సత్యమైనది. He what has declared is true. ఆయన వాక్యములో బయలుపడింది అంతా ఎంతో If we సత్యం. obey His word wholeheartedly ఆయన యొక్క వాక్యమునకు హృదయపూర్వకంగా విధేయులమైతే and trust Him completely, సంపూర్ణంగా నమ్మి ఉంటే He will work. ఆయన పనిచేస్తారు. The God promised to us. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం మనకు. If we abide in Him, మనం ఆయన యందు నిలిచి ఉంటే, His word abide in us, ఆయన వాక్యము మన యందు then నిలిచి God is bound to us. అప్పుడు దేవుడు మనకు కట్టబడుతుంది. That must be wholehearted devotion, అది హృదయపూర్వకమైనటువంటి అట్టి భక్తివైన wholehearted surrender. హృదయపూర్వకమైన సమర్పణ ఉండాలి. Then we began to pray, Lord, give us more co-workers, give us more co-workers అప్పుడు మేము ప్రార్థిస్తూ వచ్చాం, ప్రభువా ఇంకా సేవకులు ఇంకా దయచేయం, సేవకులు ఇంకా దయచేయం, who will trust Thee wholly, సంపూర్ణంగా నీపై నమ్మకం ఉంచేవారు, who depend upon Thee for all their need, not upon man. వారి యొక్క అక్కలన్నిటికీ నీ మీద ఆధారపడేవారే కావాలా, We willing మనుషుల to మీద obey ఆధారపడరు. anywhere, మరి ఎక్కడైనా నీకు లోబడి ఉండరు. go anywhere as Thou command them. ఎక్కడ వెళ్ళినా వారు లోబడి వెళ్ళేవారు ఉండాలి. Even though Lord gave us quite a few co-workers, ప్రభు కొంతమంది గత పని వారు ఇచ్చారు, they're not enough.
చాలలేదు. Now we find the doors wide open. ఇప్పుడు ద్వారములు విశాలముగా తెరవబడినవి. Throughout India and other countries too. ఇండియా అంతలో మరి వేరే దేశములంతలో There is a cry everywhere. ఎక్కడ చూస్తే వారు మొరపెడుతున్నారు. Come over and help us. Come over and help us. రండి ఇక్కడికి వచ్చి మాకు సహాయం చేయండి, రండి ఇక్కడికి వచ్చి మాకు సహాయం చేయండి. We have found in their gospel campaign. గనక మరి సువార్త ధనయాత్రలు అంతట్లో కనబడుతుంది. They seem to come begging us. మరి వాళ్ళు బతిమాలుతున్నారు, Please come and stay with us. దయచేసి వచ్చి మా దగ్గర You ఉండండి. can't stay whole day, at least stay half an hour. సరే ఒక దినమంతా వచ్చి ఉండకపోయినా ఒక అర్ధ గంట అయినా వచ్చి Even for them, half an hour is so precious. వారికి అర్ధ గంట కూడా ఎంతో విలువగా ఉంటుంది. But we are so few. అయితే కొద్ది మంది ఉన్నాము, We can't meet the need. అక్కరతో వస్తున్నారు. That's why Lord gave burden to us. అందుకొరకే ప్రభు భారం ఇచ్చినాడు. You pray, Lord, give us more co-workers. Give us more co-workers who will wholly and solely trust thee and obey thee and follow thee. ప్రార్థించే భారం ప్రభువా ఇంకా ఎక్కువ తద పని వారిని, ఇంకా ఎక్కువగా తద పని వారిని ఇచ్చి సంపూర్ణంగా పరిపూర్ణంగా నీ అందు నమ్మిక ఇచ్చి నీకు లోబడేవారు. Now, whosoever you may be, మీరు ఎవరైనాను సరి, there are so many handicaps. అనేక కొరతలు ఉండవచ్చును. We can show you from God's word and our experiences too. God can use any one of us who are willing to say, Lord, take me. అయితే దేవుని యొక్క వాక్యంలో నుండి మా సొంత అనుభవంలో నుండి అనేక రుజువులను మేము చూపించవచ్చును. నువ్వు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి, ప్రభువా నేను ఇక్కడ నన్ను తీసుకొని నన్ను ఉపయోగించు. Even though others may say you are no good. ఇతరులు అనవచ్చు నువ్వు పనికిరావని. Never happened to me. అట్లు నాకు జరిగింది. All my best friends said to me, నా మంచి స్నేహితులు అంతా అన్నారు, you are making a mistake. నువ్వు తప్పు చేస్తున్నావు, How can you be a preacher? నీవెట్లు బోధకుడు కాగలవు, You would be far better off as an engineer, earning money, spending money for God. నువ్వు ఇంజనీర్ గానే ఉంటే ఎంతో బాగుంటుంది, డబ్బు సంపాదించవచ్చు, కూర్చోవచ్చు, దేవుని కొరకు But ఉపయోగించు. they knew my handicaps, ఆ వారు నా కొరతలన్నీ ఎరుగుదురు, and they were giving good advice. వారు మంచి సలహా ఇచ్చినారు. Don't make a mistake. నువ్వు తప్పు చేయొద్దు, You won't be a good preacher. నువ్వు మంచి బోధకుడు ఉండలేవు, Don't make a mistake. తప్పు చేయొద్దు. Not a single person encouraged me. ఒక్కడైనా Right. నన్ను ఆ సమయంలో ధైర్యపరచలేదు. The Lord did. ప్రభు చేశాను. In his own way, he went on speaking from his word, తన సొంత విధముగా వాక్యంలో నుండి మాతో మాట్లాడుతూ and వచ్చాడు. using many, many simple means to lead me further. మరి ముందుకు నడిచేలాగిన సామాన్యమైన విధములు ఉపయోగించినాడు. He's got many, many resources to teach us, to help us, and prepare us. మనకు నేర్పించుటకు, మనకు సహాయం చేయుటకు, మనకు సిద్ధపరచుటకు ఆయన అనేక విధములను కలిగి ఉన్నాడు. And that's our burden with thee there. ఈ దినముల యందు కూడా అదే మా భారముగా ఉన్నది. Those who are being spoken to by the Lord for his service may come out to him and not delay, not resist. ప్రభు ఎవరితో అయితే తన సేవకులకు రావాలని వారితో మాట్లాడుతున్నాడో దాన్ని ఎదురాడక ఆయన ఎదుగు వెంటనే లోబడి రావాలి. If he's speaking to you, నీతో మాట్లాడుతున్నాడా? please say, దయచేసి Lord, చెప్పండి, here am I, ప్రభువా ఇక్కడ ఉన్నాను. the young and old. యవనులు, Brothers and పెద్దలు, sisters. సహోదరు సహోదరు, Lord needs you. ప్రభు నీవు అవసరం. He knows how to use you also. నిన్ను ఉపయోగించేది కూడా ఆయన తెలుసును. It may take him 1 year or 1 month or more to train us, it's up to him. మనం నేర్పించడానికి, తరబియత్ చేయడానికి సంవత్సరము లేక ఎక్కువ అది ఆయన ఇష్టం. He can use sickness, he can use poverty, persecution, suffering, hardship, loneliness, anything like to train us. ఆయన మనం తరబియత్ చేయడానికి రోగములు, కష్టములు, ఒంటరితనము, అధైర్యము, నిరాశ, మరి ఎవరు లేరు అలాంటి అన్ని మనకు నేర్పించడానికి వాడతారు. I can thank God for every situation I had to go through to be servant. మరి ఆయన సేవకుడినై ఉండుట కొరకై నాకు నేర్పించుటకు ఆయన నన్ను వెల్లడించిన ప్రతి అనుభవం పరిస్థితి కొరకు వందనాలు. And testify every moment I have spent God's service in 40 years have been of great joy. 40 సంవత్సరంలో ప్రభు యొక్క సేవలో ఉపయోగించిన ప్రతి క్షణములో నేను ఇప్పుడు సాక్షించేది అనగా నాకు మహా సంతోషం ఉంది. That you have privilege to be servant. ఆయన సేవకుడై ఉంటా అనేది బహు ఔన్నత్యమైన ఆధిక్యత. So please don't resist the call. గనక దయచేసి ఆయన పిలుపును ఎదురాడవద్దు. If God speaking to you, obey him. ప్రభు నీతో మాట్లాడుతున్నాడా, నీవు ఆయనకు Yes, లోబడు. Lord, here am I. చెప్పండి, ప్రభువా నేను ఉన్నాను ఇక్కడ. Even though so weak, so foolish, so despised, so handicapped, so rejected, yes, Lord, I'm ready. నేను ఎంతో బలహీనముగా, ఎంతో తృణీకారముగా, ఎంతో నీచముగా, ఎంతో తక్కువగా, ఎంతో బలహీనముగా, ఎంతో కొద్దిగా ఉన్నప్పటికీ ప్రభువా నన్ను తీసుకోవాలి. Lord, you use your own way to teach me and to prepare me. అప్పుడు నేర్పించుటకును, నన్ను సిద్ధపరచుటకును నీ సొంత విధమును ఉపయోగించు. Then he will do it ఆయనే చేస్తాడు అప్పుడు. as he knows best. ఆయనకు బాగా తెలుసు. Now shall we pray? ప్రార్థన చేస్తాం ఇప్పుడు. Our loving Heavenly Father, ప్రేమగైన మా పరలోకపు తండ్రి, in the name of Lord Jesus Christ, our Holy God and Savior, thank thee for thy word to us and thy presence with us. ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతముగా హెచ్చించబడిన మా రక్షకుడు నామమున నీ సన్నిధి మాతో ఉండుట, నీ వాక్యం మాకు ఇచ్చిన కొరకై నీకు ఎంతో వందనములు. We magnify thee for the honor and the joy and the privilege which we can have to serve thee as thy witnesses, mouthpieces and co-workers. మేము నీకు సాక్షులముగాను, నోరుగాను, దతపనివారముగా ఉండే సేవ చేయనటువంటి ఘనత, ఆధిక్యత, తరుణములు మాకు ఇస్తున్నందుకై నీకు వందనములు. We magnify thee for thy
own mysterious ways, use of thee to call us and to train us and use us. మమ్మల్ని పిలుచుటకును తరబియత్ చేయుటకును మమ్మల్ని ఉపయోగించుటకును మర్మమైనటువంటి నీ సొంత విధములన్నిటి కొరకై నీకెంతో వందనములు. So we thank thee, loving Father, for thy longing for many among us to come unto thee and serve thee and follow thee. ప్రేమగల మా తండ్రి, మాలో అనేకులను మరి నీ కొరకు వచ్చి నీ సేవ చేయుటకై ఉన్నటువంటి ఆశ కలిగిన వారందరి కొరకై నీకెంతో వందనములు. Thank thee for those who heard thy call this evening. ఈ సాయంకాలంలో నీ పిలుపు వినిన వారందరి కొరకై నీకు వందనములు. Wherever they might be, వారు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ సరే we claim thy grace and thy strength for them to say, Lord, here am I, take me. నీ కృప నీ సహాయం వారికి ఇచ్చి, ప్రభువా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను తీసుకొని ఉపయోగించుము. As they have seen something of thy need, something of thy plan, may they hear thy call and obey thee. నీ అక్కర చూచిన వారై, నీ యొక్క ఏర్పాటు చూచిన వారై, నీ పిలుపును విన్న వారై, నీకు లోబడి విధేయులగున వారినిగా చేయము. Somebody pray thou may accept them and train them and equip them, pay them thy service. వారిని అంగీకరించి, వారిని నీవు సిద్ధపరిచి, వారికి తరబియత్ చేసి, వారిని నింపి, వారిని ఉపయోగించుకోమని వినయముతో ప్రార్థిస్తున్నాను. Now the enemy was to hinder them from obeying the call, he defeated. నీ పిలుపుకు లోబడుటకై వారికి ఆటంకముగా ఉండే అన్నిటిని ఓడింప చేయము. Maybe many have to be opposed by their parents or friends and relations to give their whole life in service. ఒకవేళ వారిలో అనేకులకు, వారి తల్లిదండ్రులు, వారి బంధువులు, వారి ప్రియులు అనేకులు నీ సేవకు లోబడకుండా ఆటంకంగా ఉండేవారు ఉండవచ్చును. But God, we ask them to obey, give them thy grace to obey thee and say, Lord, here am I. అయితే ప్రభువా నీకు లోబడుటకు వారికి కృప ఇచ్చి, ఇదిగో ప్రభువా నేను ఇక్కడ ఉన్నానని చెప్పులాగున అనుగ్రహించు. Take me, possess me and use me. నన్ను తీసుకొని, నన్ను స్వాధీనం చేసుకొని, నన్ను ఉపయోగించుకోమని చెప్పు. Love thy word. ప్రభువా నీ వాక్యం దీవించుము. As we pray in the name of the Lord, your Savior. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము. God, remain in prayer for a while. దయచేసి కొంచెం సేపు ప్రార్థనలోనే ఉండండి. God is speaking to us. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. We don't move. మీరు కదలవద్దు. ఇప్పుడు Wherever you are, మీరు ఎక్కడున్నా సరే God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుతుంటే, Do you want him? Do you want to serve him? ఆయన సేవ చేయాలని నువ్వు కోరుతున్నావా? Do you want to be his witness? ఆయన సాక్షిగా ఉండబోతున్నావా? Do you want him to use you as his partner? ఆయనతో జత పని వారుగానే ఉండాలా, ఉపయోగించాలని Are you కోరుతున్నావా? prepared to give your life to him ఆయనకు నీ జీవితం అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? and serve him wholeheartedly, హృదయపూర్వకంగా సేవ not చేయబోతున్నావా? half-heartedly? మాది వచ్చి రాని మనసుతో కాదు. With all your handicaps and drawbacks, you can come unto him. నీ కొరత, నీ లోటులు అన్ని ఉండి కూడా నీవు ఆయన ఎదుగు రావచ్చు. And then please issue hands for prayer. అలాగు కోరేవారు మేము వారి కొరకు ప్రార్థిస్తాము. దయచేసి చేయెత్తుంటారు. Wherever you are, మీరు ఎవరైనా ఎక్కడున్నా సరే keep hands for prayer. మీ చేయి ప్రార్థనకు How to పైకెత్తుంటారు. pray for you. మీ కొరకు ప్రార్థిస్తాము. God may test you, prove you, try you, and equip you. దేవుడు మేము పరీక్షించి, పరిశీలన చేసి, రుజువుపరిచి మిమ్మల్ని సిద్ధపరచును కాదు. And keep hands raised. దయచేసి మీ చేయి పైకెత్తుంటారు. We'll send you a piece of paper to help you to give us your name address on the paper. మీ పేరు, మీ పై విలాసం అంతా వ్రాసి ఇవ్వడానికి ప్రార్థనకు ఒక చిన్న కాగితం మీకు ఇస్తాము. చేయెత్తుంచండి. And keep hands raised మీ చేయెత్తుంచండి. wherever you are. ఎక్కడున్నా సరే And you show hand above the head. మీ చేయి పైకి It తల can, కంటే పైకి it can అవుతుంది. be seen easily. కనబడేలాగా మీ పైకి ఎత్తుంచండి. Anybody else? Anybody else? ఇంకెవరైనా And you keep it in peace wherever you are. మీరు ఎక్కడున్నా సరే మీ చేయి పైకి ఎత్తుంచండి. Among brothers, among sisters. సహోదరులు కానీ, సహోదరీయులు కానీ, ఎవరైనా సరే. Anybody else, please? ఇంకెవరైనా Anybody else? ఇంకెవరైనా So please lift hand above the head. మీ చేయి తలకు పైగా ఎత్తుంచండి. Yes, anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Please, anybody else, please? ఇంకా ఎవరైనా? And kindly write your name and the full address clearly on the paper we give to you. మీ పేరు, మీ పై విలాసమును సంపూర్ణముగా మీకు ఇచ్చిన కాగితం మీద వ్రాసి ఇవ్వండి. I want to pray for you and later on help you by different instruction how to serve him. మీకు కొరకై ప్రార్థించాలని కోరేవారు, ఆ తర్వాత మరి ఎలాగూ చేయాలని కొన్ని హెచ్చరికలు మీకు ఇవ్వాలని కోరేవారు. Is there anybody else, please? మీరు ఇంకెవరైనా సరే Here is call. ఆయన పిలుపు వినండి. As Lord, here am I, take me. చెప్పండి, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, నీవు నన్ను తీసుకోను. Whatever may be my handicap and drawback and difficulty and obstacle, I am ready to serve thee. నా కొరతలు, నా లోటులు, నా వెనుకబాటు, నా యొక్క లోటులు నాలో ఏదున్నా సరే నేను నీవు సేవ చేయాలని కోరుతున్నాను. And he knows how to train us, he knows how to help us, he knows how to equip us. సర్వీస్ మనం ఎట్లా చేయాలా, మన సహాయం ఎట్లు చేయాలా, మనం ఎలాగ సిద్ధపరచాలని ఆయన ఎరుగును. We are bound to be tested, we are bound to be proven, bound to face many situations to become his
Mati servant. తప్పక పరీక్ష పరిశోధన మనకు పరిశీలన మనం పరీక్షించబోట మనం ఆయనకు సిద్ధపడట మనం తప్పక ఎదుర్కోవలసింది. We are willing that he knows how to train us. నువ్వు సిద్ధపడి ఇష్టంగా ఉంటే ఆయనకు తెలుసు నిన్ను ఎట్లు సిద్ధం చేయాలని. And he keep a raise till this paper reaches you. ఈ కాగితం నీకు అందేంత వరకు చేయెత్తుంచండి దయచేసి. Anybody else have a paper in your hand? ఇంకా ఎవరైనా కాగితం దొరకలేదా మీ చేయెత్తుంచండి. Yes, anybody else? ఇంకెవరైనా My brother or sister, anybody? సహోదరుల మధ్యలో గాని సహోదరుల మధ్యలో గాని We lift the hand above the head. మీ చేయిని మీ తలకు పైగా ఎత్తుంచండి. Is there anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Wherever you are. ఎవరైనా ఎక్కడైనా ఉండేవారు. Our loving Heavenly Father, ప్రేమగైన మా పరలోక తండ్రి, God of grace, mercy and peace, కృపా కనికరము సమాధానము గల దేవా, our faithful and great God, మా నమ్మకమైనటువంటి గొప్ప దేవా, in the name of Lord Jesus Christ, our loving Savior, our highly regarded Savior, we come at thy feet once again. ప్రభువైన యేసుక్రీస్తు మా ప్రేమగల రక్షకుడు అత్యున్నతముగా హెచ్చించబడిన మా విమోచకుడు నామమున నీ పాదముల యొద్దకు వస్తున్నాము. And we thank thee for those who have heard thy call and are desirous and willing, ready to obey thee and to follow thee. నీ పిలుపుని విని నీ పాదముల యొద్దకు వచ్చి నీకు లోబడి నీకు విధేయులై నీకు వెంబడించుటకు సిద్ధంగా ఉండే వారందరి కొరకు Whatever may be the obstacle, whatever may be the difficulty on their path, we claim victory for them. అభ్యంతరములు ఆటంకములు వారి మార్గములు ఏవే ఉండినప్పటికీ వాటన్నిటి విషయంలో వారికి విజయము అడుగుతున్నాం. Only pray to make thy call very clear. అయితే నీ యొక్క పిలుపును వారికి స్పష్టంగా చేయమని Those who have shown hand, they may know they have shown unto thee. తమ చేతులెత్తిన వారందరూ నీకే చేయెత్తి చూపినారని ఎరుగునట్లు They are prepared to hear the voice more clearly. నీ స్వరమును ఇంకా స్పష్టంగా వినుటకు సహాయం చేయి. When they go home, they will be able to wait upon thee. వారింటికి పోయిన తర్వాత నీ ఎదుట కనిపెట్టుటకు వారికి నేర్పి And thy searching eye may search their hearts. నీవు పరిశీలించే దృష్టితో వారిని They పరీక్షించు. be given thy grace to obey thee fully and put thee right. సంపూర్ణంగా నీకు లోబడి చక్కపరచుకున్న కృప వారికి దయచేయము. And show thy plan, how they can be trained, how they can be equipped, prepared for their future effective ministry. ఎట్లు తరబియతు కాగలరు, ఎట్లు నేర్చుకొనగలరు, ఎట్లు భవిష్యత్తు సేవ కొరకైనటువంటి శక్తివంతమైన జీవితం కలుగునా అని వారికి చూపించు. Now some might have ill health, some might have other obstacles on the way. కొందరికి కొన్ని అనారోగ్యములు ఉండవచ్చును, కొన్ని ఆటంకములు వారి మార్గంలో ఉండవచ్చు. Some might have unsympathetic friends or relations to oppose them. బంధువులు మరి స్నేహితులు ఇతరుల వారి విషయం కనికరం చూపని వారు ఆటంకపరిచే వారు ఉండవచ్చు. Some might be very, very poor intellectually. కొందరు ఒక తెలివితేటలు లేనటువంటి మధీనంగా Other ఉండవచ్చు. handicaps too. ఇతరమైన లోటులు ఉండవచ్చు. Lord, we claim thy grace for all. ప్రభు వారందరి కొరకై నీ కృప అడుగుతున్నాము. They be led of thee step by step. అడుగడుగునకు వారిని నడిపించుము. The touch their lips, tongue and soul, testify the saving power. వారి పెదవులు వారి నాలుకను వారి గొంతుకను ముట్టుము రక్షణార్థమైనటువంటి సాక్ష్యము శక్తి And by your personal work, and by their share in thy house, and by their obedience and ability, they will be trained by thee. వ్యక్తిగతమైన సేవ ఇతరులకు సాక్ష్యం ఇచ్చుట తమ ఇంటి వారికి ఇచ్చుట ఇతరులకు ఇచ్చుటలో వారు దినదినమని వారు సిద్ధపరచబడిన వారినిగా చేయు. Lord, bless thy word వాని వాక్యం దీవించుము. as we pray with thanksgiving in thee name, Lord Savior. వందనములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. Now we have our last song in upon our knees. మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండి ఆఖరి పాట పాడుకున్నాం. ప్రాణము ప్రభు నేను నీ కర్పింతును నాదు చేరులేమును నీదు సేవ చేయును నాదు కరుణే సదా నీదు కృప నావని
present us faultless before the presence and the glory with exceeding joy to the only wise God, our Savior, the Lord Jesus, shall be glory, even power, both now and forevermore.